హాయ్ సినా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. సో సిఎస్ఎఫ్ నిసా సెంటర్ నుంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోస్ చూసిన తర్వాత నువ్వు అన్న నేను కూడా ఫీడ్బ్యాక్ ఇస్తాను, హైదరాబాద్ సెంటర్ కర్నూలుకి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి ప్రొయాక్టివ్ గా ముందుకు వచ్చావు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ దానికి. థ్యాంక్ యూ అన్న. దాంట్లో తప్పే ఉందన్న, మన ఫ్రెండ్స్ కే నిలిపేసేది పక్కన. రైట్ యూఆర్ రైట్. సో ఎక్కడి నుంచి తిన్నా మీరు, ఎక్కడ లోకల్, ఎక్కడి నుంచి ఆ సెంటర్కి ఎలా వెళ్ళారు, ఏ సెంటర్ వచ్చింది మీకు, డేట్ ఎప్పుడు వచ్చిందో ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? మాదైతే ఏపీ రాయలసీమ కడప పులివెందులు అన్న, లోకల్. ఓకే. నాకు ఎగ్జామ్ వచ్చేసి అదే రన్నింగ్ వచ్చేసి 24th సెప్టెంబర్. ఓకే. నేను 23rd ఈవినింగ్ కల్లా అక్కడ వెళ్ళాను. సిఎస్ఎఫ్ నిసా సెంటర్ కా? సెంటర్ ఆకింపేటకి వెళ్ళాను అక్కడే. ఓకే. అక్కడ నుంచి అంటే డైరెక్ట్ స్టేషన్ నుంచా లేకపోతే బస్ ఎలా వెళ్ళారు? ఇక్కడ నుంచి మెట్రోకి వెళ్ళాను సికింద్రాబాద్ ఈస్ట్ వెస్ట్కి వెళ్ళాను. ఓకే. సికింద్రాబాద్ వెస్ట్ నుంచి కొంచెం ఒక 100 మీటర్ల డిస్టెన్స్ లో సికింద్రాబాద్ బస్ స్టాప్ ఉంటుంది. ఓకే. అక్కడ నుంచి బస్సెస్ ఉంటాయి. వాళ్ళు కండక్టర్ అడ్మిట్ కార్డు చూపిస్తే వాడు డైరెక్ట్ సెంటర్ ముందు దించేస్తాడు. ఓకే. అక్కడ నుంచి ఒక 150 మీటర్స్ ఉంటుంది సెంటర్, అంతే బస్ స్టాప్ నుంచి. ఓకే. అక్కడ దగ్గరలో ఉన్నందుకు స్టే గానీ రూములు గానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి అన్న. పర్ డేకి 150 చొప్పున ఉన్నాయి, 200 చొప్పున ఉన్నాయి. వెరీ గుడ్. 200 దాంతో అయితే కన్నా పరుపు ఇస్తారు ఒకటి. ఓకే. 150 దాంతో పరుపు ఉండదు, అంతే తేడా. అంతే తేడా అన్న. సో సెంటర్కి ఎన్ని గంటలకు వెళ్ళారు మీరు మార్నింగ్? నేను నైట్ అక్కడే పడుకొని ఇంకా ఫుడ్ లైట్ గా తీసుకున్నా. ఇంకా ఫ్రూట్స్ పట్టుకెళ్ళాను, ఓఆర్ఎస్ పట్టుకెళ్ళాను, ఖర్జూరా పట్టుకెళ్ళాను. సెంటర్ దగ్గరికి నేను 4:45 4:50 కల్లా వెళ్ళానన్నా. ఓకే. వెళ్ళాను లైన్ గా. అంటే వస్తే అన్నీ తీసుకున్నా లేదా బ్యాచెస్ వైస్ ముందే? అట్టేం లేదన్నా, వాడు మొత్తం 3 టేబుల్స్ డివైడ్ చేశాను బ్యాచ్ మొత్తం. టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3. ఈచ్ టేబుల్ కి వచ్చేసి 36, 30, 33, 36 క్యాండిడేట్స్ అన్న. ఓకే. అలా అయితే టేబుల్ 1 అంటే మనకి ఇది ఎక్కడ యూజ్ అవుద్దా అంటే మెడికల్ దగ్గర యూజ్ అవుద్ది అన్న మనకి, టేబుల్ 1, టేబుల్ 2 అని చెప్పేసి. ఓకే. ఈ టేబుల్స్ బట్టి మనకు మెడికల్ దొరుకుతుంది. అవునవును. సో అడ్మిట్ కార్డ్ అంటే మీకు లోపల ఎలా చేశారు, ఏమేమి చెక్ చేశారు? అడ్మిట్ కార్డ్ అన్న, ఐడి ప్రూఫ్ అన్న. ఐడి ప్రూఫ్ నీకు ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్. డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలి. మనకి మ్యాథ్స్ కావాలి. అవును. మనకి ఎగ్జామ్ లాగానే సరిపోతుంది, అంతే. మ్యాథ్స్ అయితే చాలు, అంతే. ఓకే. లోపలికి ఎలా చేసిన తర్వాత మీకు బ్యాచెస్ వైస్ టెస్ట్ హైట్ అన్న 20 మెంబర్స్ కలిపి ఒక బ్యాచ్ చేశారన్న. ఓకే. ఆ 20 మెంబర్స్ అవగానే ఇంకా వాళ్ళు కౌంట్ చేసేసుకొని ఇంకా లోపలికి హైట్, చెస్ట్, వెయిట్ కొలనికి వాళ్ళకి పిలిచికెళ్తారు. వాళ్ళది అయిపోయాక మళ్ళీ 20 మెంబర్స్ అలా. హైట్ ఎలా మెజర్ చేశారు స్ట్రిక్ట్ గా? అంటే ఎగ్జాక్ట్ 170 సెంటీమీటర్స్ కదా దాంట్లోనే? దాంతో ఏముండదు అన్న, ఎగ్జాక్ట్ 170 సెంటీమీటర్స్. పర్ఫెక్ట్. సో చెస్ట్ కి ఎలా ఎక్స్పెన్షన్ అది సపోర్ట్ చేస్తున్నారా? ఒకవేళ ఎవరైనా డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ఉన్నారా హైట్ లోని, చెస్ట్ లోని? హైట్ లో ఒక 7 మంది, ఒక 10 మంది మొత్తం హైట్ చెస్ట్ కలిపి ఒక 10 మంది డిస్క్వాలిఫై అయ్యారన్న. యాక్చువల్లీ మా బ్యాచ్ కు అయితే పర్ డే వచ్చేసి 100 మంది కదా మామూలుగా జరిగేది. అవును. పర్ డే 100 మంది అయితే మాకు వచ్చింది వచ్చేసి 55 మంది వచ్చారన్న. ఓకే. అటెండెన్స్ 45 మెంబర్స్ ఆబ్సెంట్ అయ్యారు. ఆ 55 మందిలో 10 మంది హైట్ అండ్ చెస్ట్ లో పోయారన్న. ఓకే. హైట్ లో నీకు 7 మంది పోయారు, చెస్ట్ 3 పోయారు. హైట్ లో అయితే ఎటువంటిది ఏమి ఇవ్వలేదు. అవునవును. సో ఎక్స్పెన్షన్ లో ఒక్కోసారి కొందరికి తక్కువ వస్తుంది కదా, 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ వాళ్ళకి దండీలకు పుషప్స్ కొట్టుకోండి ఒక 10 minutes తర్వాత మళ్ళీ రీప్లేస్ చేస్తున్నారా? వాళ్ళకి చాలా టైం ఇచ్చారన్న. మరీ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకా వాళ్ళు ఏం చేయలేదు రాకుంటే. అవును. స్టాఫ్ అయితే చాలా సపోర్ట్గా ఉన్నారన్న. అంతా మన తెలుగు వాళ్ళే అన్నారా? అవునవును. తెలుగు వాళ్ళు చాలా మంది బాగా చెప్తున్నారు. ఇంకా పిలుచు తమ్ముడు తమ్ముడు ఇంకా 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 అంటున్నారు. ఇంకా సొంత మన బ్రదర్స్ కంటే బాగా చూసుకుంటున్నారు అక్కడ. వెరీ నైస్. సో అప్పుడు టెస్ట్ అంతా అయిపోయిన తర్వాత మీకు బ్యాచెస్ ఫస్ట్ బ్యాచ్ మీది? బ్యాచ్ అంతా ఫస్ట్ సెకండ్ అటెంప్ట్ లేదన్న, అంతా కలిసి ఒకే బ్యాచ్ పెట్టేశారు. రన్నింగ్ వచ్చేసి 45 మందికి పెట్టారన్న. ఓకే. 45 మందిలో 22 మంది రన్నింగ్ వేసాం టైంలో. 22
రోడ్డు 5 కిలోమీటర్ రోడ్ అంతా బాగానే ఉందా ఈజీగా? అంటే నీ ప్రాక్టీస్ టైమింగ్ ఆ రోజు ఈవెంట్ రోజు పడిన టైమింగ్ ఏంటి? ప్రాక్టీస్ కూడా ఇంచుమించు అంతే అన్న, 22 to 23 minutes లో పడుతున్నది. నాది ఈవెంట్ కూడా 20 to 30 seconds పడ్డాను అన్న ఈవెంట్ లో. వెరీ గుడ్. సో రోడ్ అంతా బాగానే ఉందా, అప్ అండ్ డౌన్స్ కానీ? అప్ అండ్ డౌన్స్ ఉన్నాయన్న. ఇప్పుడు నీకు 2.9 దగ్గర టోకెన్ ఇస్తారన్న. ఓకే. కొంచెం అప్ అండ్ టర్నింగ్స్ ఉంటాయి. టర్నింగ్స్ తర్వాత వెంటనే అప్ ఉంటుంది, ఒక 200 meters అలా. ఓకే. టర్నింగ్ తిరుగుతానే అప్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మనం టర్నింగ్ స్లో అవుతాం కాబట్టి మనం వెంటనే పికప్ కాలేమన్నమాట అప్పుడే. మనం కొంచెం అప్ ఉండే చోట ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వేయచ్చు అన్న. అవును అవును. సో ఎన్ని మంది మీ బ్యాచ్ లోని రన్నింగ్ లో పోయారు? మా బ్యాచ్ లో 22 members క్వాలిఫై అయ్యామన్న, మిగతా 23 members పోయారు. ఓకే. సో రన్నింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ ప్రాసెస్? రన్నింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కూర్చోబెట్టారన్న, ఒక 2 hours అలా కూర్చోబెట్టాడు. తర్వాత డాక్యుమెంట్ చెక్ చేశాడన్న. వెరీ గుడ్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్డర్ వైజ్ ఏమేమి చెక్ చేస్తారో ఒకసారి షేర్ చేసుకుంటారా? ఆర్డర్ వైజ్ అంటే 10th class ఒరిజినల్, ఓకే. ఆ తర్వాత ఐడి ప్రూఫ్, ఓకే. ఆ తర్వాత వచ్చేసి ఓబీసీ సెంట్రల్ ఫార్మాట్ ఉండాలి. అవును. డొమిసైల్, అనెక్సరీ, ఈ 2. సో డొమైసైల్ మీది డొమైసైల్ అనే ఉండాలా, రెసిడెన్స్ అని ఉండాలా? మీ తెలంగాణలో అక్కడ చెక్ చేశారు కాబట్టి మన ఆంధ్ర వాళ్ళకి డొమైసైల్ అండ్ రెసిడెన్స్ అని ఒక సర్టిఫికేట్ వచ్చేస్తుంది, అదే చూపిస్తున్నారా? అదే అన్న, అదే నేను పోయిన ఇయర్ కూడా అదే తీసుకెళ్ళాను. ఓకే. ఇప్పుడు అదే తీసుకెళ్ళాను అన్న. అది మన ఏపీ వాళ్ళకి ఏం పెద్ద పట్టించుకోవడం, తెలంగాణ వాళ్ళకైతే ఖచ్చితంగా 2 అడుగుతున్నాడు, రెసిడెన్సీ ప్లస్ డొమిసైల్ 2 అడుగుతున్నాడు. 2 అడుగుతున్నారు. ఏపీ వాళ్ళకి అయితే స్పెషల్ అండ్ రెసిడెన్స్ చేసి ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ గా దాంతో డీటెయిల్స్ తో మనం ఎంఆర్ సబ్మిట్ ఇచ్చుకుంటే అదే సరిపోతుంది. సో ఒకవేళ ఇంకోటి ఏంటంటే అన్న, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మనం అప్లికేషన్ లో అప్లై చేసినప్పుడు మనం ఒక డిస్ట్రిక్ట్ పెడతాం కదా మన జిల్లా, మనకు ఆ జిల్లానే ఖచ్చితంగా డొమిసైల్ అదే ఉండాలి, ఓబీసీలో అదే ఉండాలి, అనెక్సర్లో అదే ఉండాలి. ఆ మూడిట్లో కూడా సేమ్ జిల్లానే ఉండాలన్న. అవును. లేకుంటే వాడు ఆ సార్ ఆఫీసర్ మంచోడైతే అట్నే టైం ఇస్తాడు, ఒక 4 days టైం ఇచ్చాడు అన్న. వెరీ గుడ్. అవునవును. ఎందుకంటే పాత డిస్ట్రిక్ట్ ఏదైతే ఉన్నాయో ఆ పర్టికులర్ ప్రూఫ్స్ అయితే మాత్రం డెఫినెట్లీ మన అప్లికేషన్ ఏదైతే పెట్టామో ఆ పర్టికులర్ ప్రూఫ్స్ మాత్రం డెఫినెట్లీ చూపించాలి. డెఫినెట్లీ సేమ్ ఉండాలి, సేమ్ జిల్లానే ఉండాలి మొత్తానికి. ఉండాలి. అవును అవును. రైట్. సో ఎవరైనా డాక్యుమెంట్స్ ఎవరైనా మిస్టేక్ వచ్చేసి వెనక్కి వెళ్ళడం ఎవరైనా ఉన్నారా? ఉన్నారన్న, మా ఫ్రెండ్సే ఉన్నారు. ఒకతను ఏం చేసిందంటే ఎంఆర్ఓ లేడని చెప్పేసి అనెక్సరీలో ఎంఆర్ఓ సైన్ పెట్టించాడు, డొమిసైల్ వచ్చేసి ఎంఆర్ఓ లేకుంటే విఆర్ఓ సైన్ పెట్టించాడు. ఓకే. మనకు విఆర్ఓ ఖచ్చితంగా నీకు గ్రీన్ ఇంక్ వాడకూడదు కదా. అవునవును. వాళ్ళు ఖచ్చితంగా చూసి అడిగాడు అతను ఆఫీసరు, ఇదేంటి సైన్ బ్లూతో ఉందంటే చెప్పాడు, ఇతను విఆర్ఓతో పెట్టించా అని చెప్పాడు. అతను ఒప్పుకోలేదు ఆఫీసరు, చెప్పాడు నీకు 4 days టైం ఇస్తాను బాబు, పోయి ఎంఆర్ఓ సైన్ పెట్టించుకొని రాబు అని చెప్పాడు. ఓకే. అతను మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ తమ్ముని వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే అప్పటికప్పుడు నెక్స్ట్ డే వెళ్ళి పెట్టించుకొని వచ్చి మళ్ళీ బస్సుకు సర్టిఫికేట్ మళ్ళీ నైట్ బస్సుకు పెట్టి మార్నింగ్ మళ్ళీ ఎత్తుకొని వచ్చాడు. అప్పుడు ఓకే అని చెప్పారు. అదే అన్న. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ అంటే ఎలాగో మనకి 10th class మెట్రికులేషన్, ఓబీసీ, అనెక్షర్ ఒకటి, రెసిడెన్స్ ఒకటి, మన ప్రూఫ్స్, ఐడి ప్రూఫ్స్, మన ఫోటోలు అయితే ఒక 10 తెచ్చుకోవడం బెటర్ సైడ్ అన్న. వెరీ గుడ్. సో జెరాక్స్ సెట్స్ ఏమైనా సబ్మిట్ చేశారా? జెరాక్స్ సెట్లు ఏమైనా మీరు? ఒక సెట్ అన్న, ఒక సెట్. ఆ డాక్యుమెంట్ నేను ఇందాక డాక్యుమెంట్స్ చెప్పాను అవన్నీ ఒక సెట్ అంతే. సో గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ జెరాక్స్ మీద ఏమైనా పెట్టించారా? అవసరం లేదా? ఏం లేదన్న, వాళ్ళు జస్ట్ మనమే సెల్ఫ్ అటెస్టెడ్ పెట్టని చెప్పాడు. అక్కడ వెళ్ళాక చెప్తారు వాళ్ళే, నువ్వే సైన్ పెట్టు బాబు అని చెప్తారు వాళ్ళ ముందరే. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెడికల్ కి తీసుకెళ్లారా? అన్న నీకు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, చెస్ట్ ఎక్స్రేకి తీసుకెళ్లారన్న. ఓకే. సేమ్ డే అయిపోయింది అదంతానా? ఆ 3 సేమ్, రన్నింగ్, డివి, ఇవి 3 ఒకే రోజు అయిపోయి ఈ రిపోర్ట్స్ రానికి టైం పడతా అని చెప్పేసి నెక్స్ట్ డే రావని చెప్పారు మెడికల్ చెకప్ కి, బాడీ చెకప్.
ఫస్ట్ డే నీకు ఎంతసేపు అయ్యింది ఇంటికి వచ్చి మళ్ళీ బ్యాక్ అయ్యేసరికి ప్రాసెస్ అంతా? బ్యాక్ అయ్యేసరికి మాకి ఖచ్చితంగా ఒక 8:30 8:40 అలా అయింది అన్న రూమ్కి వెళ్ళాకల్లా. ఓకే. అంటే మా సెకండ్ డేనే కాబట్టి కొంచెం లేట్ అయిందన్న కొంచెం. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ 10కి రమ్మన్నారన్న మెడికల్కి. ఓకే. మా అందరి నెంబర్లు రాసుకొని, అంటే ఎవరన్నా మళ్ళీ లేట్ అయితే మళ్ళీ వాళ్ళకి కాల్ చేయనీకి వెంటనే అని చెప్పేసి నెంబర్స్ రాసుకొని, మా చెస్ట్ నెంబర్స్ రాసుకొని పక్కన రాసుకుని మళ్ళీ మాతో సైన్ పెట్టించుకున్నారన్న. వెరీ గుడ్. అందరినీ ఒకే టైమింగే రామని చెప్పారు. 10కే 22 మెంబర్స్ని ఒకే టైమింగ్కి రండి అని చెప్పారు. అది అన్న, అది మళ్ళీ గేట్ దగ్గర మా చెస్ట్ నెంబర్స్ మళ్ళీ వేసుకొని మళ్ళీ సైన్ పెట్టి మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు లోపలికి నెక్స్ట్ డే మెడికల్కి. ఓకే. సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే ఎలాగా మీకు మెడికల్ ఎలా స్టార్ట్ అయింది? మెడికల్ అంటే చెప్పా కన్నా స్టార్టింగ్లో టేబుల్ 1 టేబుల్ 2 టేబుల్ 3 అని చెప్పా కదా. ఓకే. దాన్ని బట్టి మన పేర్లు పిలుస్తారన్న సార్ వాళ్ళు. పిలిచి పక్కన కూర్చోబెడతారు. నీకు పలానా డాక్టర్ నీకు పలానా డాక్టర్ అని చెప్పి ముగ్గురు ఉంటారు డాక్టర్స్. అవును అవును. మా బ్యాచ్కి వచ్చేసి 8 మంది పెట్టినన్న. మా బ్యాచ్ 8 మంది, మిగతా వాళ్ళు ఇంకా 22లో మిగతా వాళ్ళు 7 అలా. ఓకే. మా బ్యాచ్ 8 మంది మొత్తానికి. సో ఫస్ట్ వెళ్ళిన ఏం చెక్ చేశారు? అయ్యారా కాదన్న, ఫస్ట్ పోతానే ఎగిరిచ్చాడన్న 2 minutes 1 minute 1.5 minute ఎగిరిచ్చాడు జంప్. అవును, జంపింగ్. అవును, జంపింగ్ కూడా నేను ఫస్ట్ నార్మల్గా జంప్ చేశాను. అతను మళ్ళీ అంటే ఇద్దరు ఉంటారన్న డాక్టర్. అంటే ఒక అతను మెయిన్ డాక్టర్ ఉంటాడు, ఆ డాక్టర్ పక్కన ఇంకో అతను ఉంటాడన్న. ఓకే. అతను చెప్పాడు ఎగరమని చెప్పాడు. నేను ఫస్ట్ స్లోగా ఎగిరాను, మామూలుగా ఎగిరాను, నార్మల్గా ఎగిరాను. మళ్ళీ కొంచెం ఇంకా గట్టిగా ఎగిరు బాబు అని చెప్పాడు, అంటే ఇంకా పైకి జంప్ అని చెప్పాడు. ఎగిరాను. లైట్ వేసి చూశాడన్న, వెరుకో విషయం ఉన్నాయని చెప్పేసి. అంటే నేను ఉండడమే కొంచెం సన్నగా ఉన్నాను, బక్క ఉన్నాలే. ఓకే. నాకు మామూలుగా కొంచెం నరాలు బయటకు వస్తాయి. అవును. దాన్ని చూసి ఆయన వెరుకో అని రాసిండన్న. నేను చూసా రాసింది కూడా అతను రాసిండు. మిగతాడని అది వెరుకో అయిపోయిన తర్వాత ఇంకా ప్రైవేట్ స్పాట్ చూసిండన్న. మా చేత ఏం పట్టుకోలేదు, జస్ట్ మామూలుగానే ఇంకా మామూలుగా చేస్తారు కదా, ఇంకా మామూలుగా అని చెప్పేస్తారు అవి. 2 టెస్టిస్ ఉన్నాయా లేదా చూశారు. తల సైడ్కి పెట్టి దగ్గమని చెప్పారు. మళ్ళా బ్యాగ్ తిరిగి ఉంగమని చెప్పి దగ్గమని చెప్పారు ఫైల్స్కి. అది ప్రైవేట్ స్పాట్స్ గురించి అన్న. ఆడికి 2 అయిపోయాయి. వెరుకో విన్స్ చూశారు, ఇది చూశారు. దాని తర్వాత నాకు జస్ట్ మామూలుగా స్ట్రైట్ నిలబడని చెప్పాడు. అంటే 2 పాదాలు టచ్ చేసి నిలబడని చెప్పాడు స్ట్రైట్. గ్యాప్ చూశాడన్న, అంతే. అది నాకునే అయిపోయింది ఆడికి. ఇంకా ఫ్లాట్ ఫుట్ కూడా అప్పుడే చూశాడన్న. ఫ్లాట్ ఫుట్ నాకు మరీ అంత షిట్ ఏం చూడలేదన్న. ఉండేవాళ్ళు డైరెక్ట్ కానొస్తుంది కదా. పర్టికులర్గా చూడలేదు ఆఫీసర్ అనుకుంటాం, కానీ ఎప్పుడైతే మనం జంపింగ్ చేసి నిల్చుంటామో అప్పుడే వాళ్ళ సైడ్ లుక్ వేసేస్తారు. అప్పుడే అనుకున్నా, అప్పుడే వేశారు. మా ఫ్రెండ్ ఒకతనికి ఫ్లాట్ ఫుట్ రాశాడు, ఒకతనికి నాక్ని రాశాడన్న. ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఏంటి స్టమక్ ఇంకా చెక్ చేశారు? హ్యాండ్ బ్యాండ్ చూశాడన్న. నాకైతే హ్యాండ్ 2 ఇలా పెట్టాడు. హ్యాండ్ మీద పెన్ను పెట్టాడన్న, ఏమన్నా షేక్ అవుతా అని చెప్పేసి. అవును. ఒక చేయి మీద ఒక 5 seconds పెన్ను పెట్టాడు, ఇంకో చేయి మీద ఇట్లా 5 seconds పెన్ను పెట్టాడు, ఏమన్నా షేక్ అవుతా అని చెప్పేసి. అలా చూశాడు. అది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా దగ్గరికి పిలుచుకొని కూర్చోబెట్టాడు. ఒకటి చిన్న బుక్ ఇచ్చాడు, మామూలుగా మనం చిన్న చిన్న బుక్స్ ఉంటాయి కదా. కళాబైనస్ కాదన్న, మామూలు బుక్. ఓకే. ఆ బుక్ చదవమని చెప్పాడు. లెటర్స్ ఒక 2-3 lines మొత్తం అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. నన్ను ఇంగ్లీష్ చదవమని చెప్పాడు. ఒక 2-3 lines చదవమని చెప్పాడు. చదివా, దాన్ని పక్కన పెట్టేశాడు. ఇంకా కళాబైనస్ బుక్ ఇచ్చాడన్న. బుక్ పట్టుకున్నాడు, అతని ఆఫీసరే తిప్పుతున్నాడు. చెప్పు అన్నాడు. నన్ను అయితే ఒక 7 numbers అడిగాడన్న. 7 numbers ఒకటి వే అడిగాడన్న. ఇంకొకటి జస్ట్ రాండమ్ కలర్స్ చూపించి దాంతో గ్రీన్ ఇదే అన్నాడన్న. అది కళాబైనస్ అన్న. ఒకటి తప్పు చెప్పినా కూడా ఏమనలేదు. అవును. అలా ఒకటి తప్పు చెప్తే మరి ఏమనలేదు. మరి 2-3 తప్పు చెప్తే ఇంకా ఆయనకు డౌట్ వచ్చి రాస్తాడన్న, రెమెడికల్ రాస్తాడు. కొన్ని ఏం బ్లాంక్ కూడా ఉంటాయి అన్నమాట. అవునన్నా, అవునన్నా. కన్ఫ్యూజన్ ట్రిక్ అనమాట మెడికల్ అని. అవునన్నా.
ఇంకా దాని తర్వాత ఐచార్ట్ ఏంటి, ఐచార్ట్ ఎలా చూపించారు? ఐచార్ట్ 6x6 అన్న. అంటే ఐ చార్ట్ కి మన ఉండే డైరెక్షన్ కి డయాగ్నల్ గా ఉంటది అన్న. మా రూమ్ లో అయితే ఒక బాత్రూమ్ ఉంటది. బాత్రూమ్ స్టార్టింగ్ లోనే ఒక గీత గీస్తాడు మార్కర్ తో. ఓకే. కరెక్ట్ గా మార్కర్ మీద నిలబడని చెప్పాడు. సగం ఫుట్ మార్కర్ మీద, సగం ఫుట్ మార్కర్ తర్వాత ఉంది. ఖచ్చితంగా నిలబడని చెప్పేసి అడిగాడన్న. ఆయన మెయిన్ డాక్టర్ ఒక స్టిక్ పట్టుకొని అక్కడ ఉన్నాడు చార్ట్ దగ్గర. ఇంకో అతను చెప్పాడు, అంటే ఒక చేయి మూసిపెట్టి అదే ఒక కన్ను ఇంకో కన్నుతో చెప్పని చెప్పాడు. ఎక్కువ అడిగింది లాస్ట్ 2 rows అన్న. అవును అవును. అసలు మిగతా పైన 4 rows అసలు టచ్ చేయలేవాడు. అవును. అడిగింది ఆల్ఫాబెట్స్ అన్న, నెంబర్స్ ఏం అడగలేదు. ఓకే. లాస్ట్ 2 rows అడిగానన్న. నీకు డిఎన్ఎస్ అది ముక్కులో అది మిషన్ ఉంటదన్న, అది మిషన్ పెట్టి లైట్ వేసి చూశాడన్న. అతనే ముక్కు పట్టుకున్నాడు మంది. అతనే లైట్ వేసి చూశాడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఇంకా ఇయర్ వచ్చేసి నేను ముందు రోజే అది ఇయర్ వ్యాక్స్ తీసుకొని, అది డ్రాప్స్ ఉంటాయి కదన్నా, ఎర్లీ మార్నింగ్ డ్రాప్స్ వేసుకొని క్లీన్ చేసుకున్నా అన్న. ఇయర్ బడ్స్ తో క్లీన్ చేసుకుని వెళ్ళాను. బెటర్ అన్న. అవునవును, చాలా బెటర్. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకతనికి రాశాడు రీమెడికల్ రాశాడు ఇయర్ గురించి. అతను చేసుకొని పోలేదేమో అమ్మట రాశాడు. అంతే అన్న. టీత్ అంతే అన్న. జస్ట్ ఈ అనమన్నాడు, ఈ అన్న జస్ట్ ఆ అనమన్నాడు. అది ఏమైనా పుచ్చిపోయాయని చూశాడు. తర్వాత నాలుగే బయటకు వెళ్ళమన్నాడు అన్న. అంతే అంతే అన్న. మాకైతే 6x6 లాస్ట్ లో చూశాడు అన్న. అన్నిటికంటే లాస్ట్ చూశాడు. అన్నిటికంటే లాస్ట్ అదే చూశాడు. సో మొత్తం మెడికల్ అయిపోయింది. బట్ మీకు రీమెడికల్ రాశారా? వెరికోవిన్స్ రాశాడన్న. అంటే చెప్పే కదా నేను బక్క ఉన్నా అని చెప్పేసి, అలా నాకు కొంచెం బయటకు వెళ్తాయిలే, అవి మామూలు నరాలే, కానీ అతనికి అలా అనిపించి అలా రాశాడు అనమాట. అంటే చిన్న వాళ్ళకి మన నరాలు తన్నా ఏంటంటే వాళ్ళ క్లారిఫికేషన్ కోసం డాక్టర్ దగ్గర రాసేస్తారు అనమాట. సో ఫైనల్ సెక్షన్ డాక్టర్ తీసుకుంటారు. సో రీమెడికల్ రాశారు కదా, నీకు టెన్షన్ అనిపించిందా, భయపడ్డావా? లేదన్న, ఎందుకంటే నాకు పోయినసారి కూడా రీమెడికల్ లో ఫిట్ అయ్యాను నేను కూడా. పోయినసారి కూడా ఓకే, అది వేరే ప్రాబ్లము. సో నాకైతే కొంచెం భయం అనిపించింది, కానీ నేను అంటే పాజిటివ్ ఉన్నా. ఎందుకంటే నాకు తెలుసు కదా వెరికోవిన్స్. నేను ధైర్యంగానే ఉన్నా అన్న, కొంచెం ధైర్యంగా ఉన్నా. కానీ కొంచెం భయం ఉంటది అన్న మనసులో. ఉంటది. సో రీమెడికల్ ఎప్పుడు రమ్మన్నారు మీకు? ఎప్పుడు డేట్ ఇచ్చారు? రీమెడికల్ నెక్స్ట్ డే ఇచ్చారన్న. నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి ఇచ్చారన్న. ఓకే. మనకు ఈవెంట్స్ కు అలో చేస్తారా ఎంట్రీ గేటు? అవును, అది గేట్ నెంబర్ 3. అవును. రీమెడికల్ కి గేట్ నెంబర్ 2 దగ్గర రిపోర్ట్ ఇవ్వని చెప్పారన్న రీమెడికల్ కి. ఓకే ఓకే ఓకే. డైరెక్ట్ రన్నింగ్ ఒక గేట్ నెంబర్ 3 దగ్గర, రీమెడికల్ కి గేట్ నెంబర్ 2 దగ్గర రిపోర్టింగ్. నాకైతే అలా చెప్పారు. ఓకే ఓకే. సో రీమెడికల్ వచ్చిన డాక్టర్ వచ్చి చెక్ చేశారా? లేదన్న వెంటనే ఏం చేయలేదు. టైం ఒక 2-3 hours అలా కూర్చోబెట్టాడు స్టార్టింగ్ లోనే. ఓకే. రీమెడికల్ ఫామ్స్ ఫిల్అప్ చేయమన్నాడు, ఫొటోస్ అన్ని అతికించమన్నాడు. మొత్తం అవన్నీ క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి మొత్తం. మన డీటెయిల్స్, మన రోల్ నెంబరు, మన జెండరు, కేటగిరీ, అవన్నీ మొత్తం రోల్ నెంబర్లు మొత్తం అన్ని వచ్చేసి నీట్ గా రాయని చెప్పారు, మిస్టేక్ లేకుండా. రీమెడికల్ కూడా ఒక 2 photos కావాలన్న. 3 కావాలి. రీమెడికల్ 3 photos కావాలి. మనకు మెడికల్ రన్నింగ్ అయిన వెంటనే అప్పుడు ఒక 3 photos అలా కావాలన్న. ఆ ఫామ్స్ ఫిల్అప్ చేశాక మన బ్యాచ్ ఉంటారు కదా, మన టేబుల్ వాళ్ళని ఒక పక్క కూర్చోబెట్టారన్న. ఓకే. మన డాక్టర్ దగ్గరికి ఇంకా చెప్పేటప్పుడు ఇంకా చెప్తారు, చెస్ట్ నెంబర్ అన్ని వేసుకొని మీరు అడిగి ఉండండి, మీ డాక్టర్ వచ్చాడు అని చెప్పి చెప్తారు వాళ్ళే. ఓకే ఓకే. చెప్తారు. మన రెమెడికల్ ఫామ్ ఎత్తుకొని పోయి డాక్టర్ దగ్గరికి పోతే, దాంతో మన ప్రాబ్లం చూసి నన్నైతే మళ్ళీ, నాకు రాసింది వెరికోవిన్స్ కదన్నా, మళ్ళీ 1 meter ఎగిరించాడు లోపల. నన్ను జంప్ చేయమన్నాడు, చూశాడు, సేమ్ ప్రాబ్లం అని చెప్పి రాశాడు. ఆ ప్రాబ్లం రాసేసి
పలానా హాస్పిటల్ అని చెప్పి రాశాడన్న, గవర్నమెంట్ హాస్పిటల్ రాశాడు. ఏదో డాప్లర్ స్కానింగ్ అని చెప్పి స్కానింగ్ ఉంటుందన్న దీనికి. డాప్లర్ టెస్ట్ ఉంటుందా? ఆ స్కానింగ్ అది టెస్ట్ రాశాడు. ఇంకోటి జనరల్ సర్జన్ ఒపీనియన్ రాశాడు. ఆ రెండు నాకు రాశాడన్న. ఓకే. అది దాని తర్వాత మళ్ళీ వాళ్ళే వెంటనే ఒక 1 hour తర్వాత సార్ వాళ్ళే మళ్ళీ ఒక్కొరి ప్రాబ్లం చూసేసి దానికి తగ్గట్టు వాళ్ళ డిపార్ట్మెంట్ ఏదో ఇప్పుడు డెర్మటాలజీ అలా ఉంటుంది కదన్నా, ఐస్ ఒకరు అలా ఉంటారు కదా, అలా అందరినీ వాళ్ళ డిపార్ట్మెంట్ అన్ని రాసుకొని వాళ్ళ చెస్ట్ నెంబర్ అన్ని రాసుకొని మా 8 మందిని బస్ ఎక్కించారన్న. బస్ ఎక్కించారు, తీసుకెళ్లారు హాస్పిటల్కి. అక్కడ స్కానింగ్ అవన్నీ రిపోర్ట్లు అన్ని బాగా సైన్ పెట్టి సీల్ వేయించుకొని డాక్టర్ ఒపీనియన్ మొత్తం నీట్గా రాసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళకి ఇచ్చాం. సిఎస్ఎఫ్ అంటే మనకు ఒకతన్ని అలాట్ వేస్తారన్న, ఒక బ్యాచ్ అందరు కలిపి ఆయన దగ్గరే మనం ఉండాలన్నమాట. అది మొత్తం వచ్చిన తర్వాత మెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము మళ్ళీ. లాస్ట్ లో ఒపీనియన్ చెప్పి రాశారు కదా, దానికోసం వెళ్ళానన్నా. చూశాడు సారు, చూసి రాశాడు, చెప్పాడు వెరికోస్ వెయిన్స్ ఏం లేవని చెప్పి రాశాడన్న. ఓకే. చూసి రాశాడు. ఇంకా అందులో రిపోర్ట్ లో కూడా నో వెరికోస్ వెయిన్స్ అని చెప్పి వచ్చిందన్న డాప్లర్ స్కానింగ్ లో. వెరీ గుడ్, వెరీ గుడ్. దాంతో క్లియర్ గా రాశారు వాళ్ళు. మేడం మా స్కాన్ చేసిన అయితే ఒక మేడం స్కాన్ చేసింది, క్లియర్ గా రాశారు, దాంతో నో వెరికోస్ వెయిన్స్ రాశాడు. అది తీసుకొని వచ్చి మళ్ళీ మన సిఎస్ఎఫ్ మనకు చెప్పింటారు కదా ఒక సిఎస్ఎఫ్ సార్కి, అతనికి ఇవ్వాలి రిపోర్ట్ తీసుకున్నది. మా బ్యాచ్ మొత్తానికి 8 మంది చెప్పాను స్టార్టింగ్ లో. ఆ 8 మందిలో 3 డైరెక్ట్ ఫిట్ అయ్యారు అన్న, 3 డైరెక్ట్ ఫిట్ అయ్యారు. మిగతా 5 మందికి రీమెడికల్ రాశాడన్న. ఓకే. 5 మంది రీమెడికల్లో నిన్న మేము ముగ్గురం ఫిట్ అయ్యాం మళ్ళీ. ఓకే. సో రీమెడికల్ లో మళ్ళీ వాళ్ళకి ఎప్పుడు వేరే డేట్స్ ఇచ్చారా వాళ్ళకి? అంటే అది నాకైతే ఒకటే రాశాడన్న, వెరికో బీన్స్ మాత్రం రాశాడు. మా ఫ్రెండ్స్ ఒకతనికి నాక్నీర్ రాశాడు, ప్లస్ లాంగ్ సైట్ రాశాడు. అలా ఐసైట్ వాళ్ళకి డాక్టర్ అని చెప్పేసి వాళ్ళకి ఈ రోజు రాశాడన్న. వాళ్ళు మళ్ళీ ఈరోజు రావని చెప్పాడు, వాళ్ళు మళ్ళీ ఈరోజు వెళ్ళారు. అలా మన ప్రాబ్లమ్స్ బట్టి అక్కడ రాస్తున్నాం మళ్ళీ. వెరీ నైస్ చిన్న, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్ గా చెప్పావు. ఆల్మోస్ట్ ఒక 20 minutes కావాలనుకుంటే చాలా వీడియో అవుతుంది మనకి. నైస్ అన్ని పాయింట్స్. అంటే చాలా మందికి ఉన్న డౌట్స్, వెరికోస్ వెయిన్స్ సబ్స్క్రైబర్ చాలా మంది ఉన్నారన్నమాట నాకు. సో వాళ్ళందరూ కూడా వెరికోస్ వెయిన్ అని నాకు తెలిసి వాళ్ళకైతే మాత్రం ఒక మంచి క్లారిటీ వస్తుంటుంది మీ కాల్ తర్వాత అయితే మాత్రం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ డీటెయిల్డ్ గా ప్రొయాక్టివ్ గా నాకు కాల్ చేసి అన్న నేను చెప్తాను మీ వల్ల పోతుంది అని. సో మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి నీకు? చాలా హెల్ప్ఫుల్ అవుతాయన్న. నేను ఫస్ట్ నుంచి చాలా ఫాలో అవుతూనే ఉన్నాను అన్న. వెరీ గుడ్. నీది అండ్ ఇంకా అన్న వాళ్ళు ఉన్నారు కదా, ఐఎస్ఆర్ డిఫెన్స్ అన్న వాళ్ళంతా ఉన్నారు కదా, మొత్తం అందరికి ఫాలో అవుతున్నాను అన్న. సో వెరీ నైస్. సో ఇంకా రేపు వచ్చే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటున్నావా? మా సెంటర్ లో వాళ్ళకైతే సిఎస్ఎఫ్ నిసా హెడ్ క్వార్టర్స్ వాళ్ళకైతే కొంచెం అప్లో బాగా ప్రాక్టీస్ చేయండి అని చెప్తాను. ఓకే. కొంచెం అప్లో ప్రాక్టీస్ చేయడం బెటర్. ఎందుకంటే మా దగ్గర సెకండ్ డే అన్న 8:45కి వదిలాడు అన్న రన్నింగ్. మార్నింగ్ 8:45కి వదిలితే నీకు స్టార్టింగ్ ఒక 5 minutes ఒక 8 minutes నార్మల్ వెదర్ ఉన్నదన్న. రిటర్న్ మళ్ళీ వచ్చి 2.1 2.9 వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం ఎండ తగిలిందన్న. అవును. ఆ ఎండలో చాలా మంది డౌన్ అయిపోయారన్న. ఇంకోతనైతే ఫినిషింగ్ 2 seconds లో పోయిందన్న ఒకతుంది. ఆడికి సార్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, రా తమ్ముడు అని చెప్పేసి. ఆయన ఇంకా లాస్ట్ 2 seconds లో ఇంకా తాళ్ళు అయిపోయారన్న. వెరీ గుడ్, వెరీ గుడ్ జనాబ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో వెరీ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు వెయిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ ఇయర్ అయితే మాత్రం సక్సెస్ఫుల్ గా యూనిఫామ్ గా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. సో థ్యాంక్ యూ చిన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కాల్. ఓకే అన్న. All the best to my dear friends upcoming days. Yes, very nice. Thank you so much. Thank you.